గణపతి అనుగ్రహాన్ని పొందటానికి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఈ వ్రత వైశిష్ట్యం ఏంటి? సంకటహర చతుర్థి నాడు ఉదయమే సూర్యోదయానికి ముందరే నిద్రలేచి మంటపంలో గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాని ముందు ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఉంచి దానిలో 3 పిడికిళ్ల బియ్యాన్ని, ఒక్కను, ఖర్జూరాన్ని, తాంబూలాన్ని ఉంచి మూట కట్టి స్వామిని షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం దేవాలయానికి వెళ్ళి 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ ప్రదక్షిణలు చేయాలి. చేసేటప్పుడు ఆ స్వామిని స్తుతించాలి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే అని ఆ స్వామిని స్తుతిస్తూ ఆయన నామాలన్నింటినీ స్మరించాలి. ఇలా పూజ పూర్తి చేసిన తరువాత సాయంత్రం పూట అశనాన్ని, ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి. ఇలా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరించగలిగితే కష్టాలన్నీ కడతేరుతాయి. ఈ వ్రత కథను తప్పనిసరిగా ఆ రోజు వినాలి. ఇంద్రుడు ఆకాశగమనం చేస్తున్న సమయంలో భూమండలంలో ఉన్న ఒక పాపి దృష్టి సోకి ఆ విమానం కదలటం ఆగిపోయి భూమండలం మీదకి వచ్చింది. ఇది గమనించిన ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఇంద్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, మీరు ఎందుకని భూమండలం మీదకి వచ్చారు అని ప్రశ్నించాడు. ఎవరిదో పాపుల దృష్టి సోకి నా విమానం ఆగిపోయిందంటే ఎంత పాపాత్ములు ఈ ప్రదేశంలో ఉన్నారో అంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు దేవేంద్రుడు. మరి ఇప్పుడు మీరు గమనం చెయ్యాలి, ఆకాశంలోకి వెళ్ళి స్వర్గలోకానికి చేరాలి అంటే ఏం చెయ్యాలి అని ప్రశ్నించాడు ఆ రాజు. ఇవాళ పంచమి, నిన్న సంకష్టహర చతుర్థి. నిన్నటి రోజున ఎవరైనా ఉపవసించి గణపతిని పూజించి అనంతరం ఆహారాన్ని స్వీకరించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ ఫలాన్ని నాకు ఇస్తే నేను ఆకాశ గమనం ద్వారా తిరిగి స్వర్గానికి వెళ్ళగలుగుతాను అని తెలియజేశాడు దేవేంద్రుడు. సైనికులను పంపించాడు ఆ రాజు. ఎవ్వరూ దొరకలేదు. పాపాత్ములతో ఉన్న దేశమని అంతకుముందే దేవేంద్రుడికి వచ్చిన సందేహము సత్యమైంది. కానీ ఒక వృద్ధ స్త్రీ అది సంకష్టహర చతుర్థి అని తెలియకుండానే ఆ రోజంతా ఉపవసించి ఉన్నది. అనంతరము ఆహారాన్ని స్వీకరించింది, ప్రాణాన్ని వదిలేసింది. ఆమెను తీసుకువెళదామని గణేష సేవకులు, దూతలు వచ్చారు. ఇది గమనించిన ఆ రాజు సైనికులు ఆ పుణ్యాన్ని దేవేంద్రుడికి దారాదత్తం చేయమంటూ గణేష దూతలను అడిగారు. ఎవరి పుణ్యం వారిదే, ఎవరి కర్మ వారిదే, ఆ అవకాశం లేదంటూ తేల్చి చెప్పారు. వాళ్ళు ఆ వృద్ధురాలిని తమతో తీసుకువెళుతున్న సమయంలో ఆ దేహం నుంచి వచ్చిన వాయువు దేవేంద్రుడి యొక్క విమానం మీది నుంచి వెళ్ళింది. అంతే, ఆ విమానం ఆకాశంలోకి ఎగిరి తిరిగి స్వర్గలోకానికి పయనం ప్రారంభించింది. ఇలా సంకష్టహర చతుర్థి నాడు ఈ వ్రతకథ యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టత్వాన్ని గుర్తించి దాన్ని విని సంకష్టహర చతుర్థి ఎంత మాహాత్మ్యము కలిగినదో తెలుసుకోగలిగితే, భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించగలిగితే నిత్య జీవితంలో ఎదుర్కొనే కష్టాలన్నింటినీ మనం దాటవచ్చు, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు. ఇది సంకష్టహర చతుర్థిని నిర్వహించేటువంటి విధానం.